హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మధు మహా బ్లాగ్స్. కలకత్తా ఆర్జీ కార్ కాలేజ్లో జరిగిన జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు అందరికీ తెలిసిందే. అయితే ఆ కేసులో మనకు తెలియని చీకటి కోణాలు చాలా ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఆ రోజు ఆగస్టు 9వ తారీఖు ఉదయం ఆ డాక్టర్ బాడీని గుర్తించినప్పుడు ఆ క్రైమ్ సీన్ వివరాల ప్రకారం అక్కడ ఉన్న వస్తువులు చిందరవందరగా పడి ఉండడం, ఆ డాక్టర్ బాడీ పడి ఉన్న విధానం చూస్తే ఆ రోజు రాత్రి పెనుగులాట లేదా సంఘర్షణ ఖచ్చితంగా జరిగిందని అర్థమవుతుంది. సీన్ కట్ చేస్తే పోలీసులు ఆ క్రైమ్ సీన్ లో దొరికిన బ్లూటూత్ హెడ్సెట్ ఆధారంగా సంజయ్ రాయ్ ని నిందితుడిగా అరెస్ట్ చేశారు. ఈ సంజయ్ రాయ్ వచ్చేసి ఒక పోలీస్ వాలంటీర్, అంటే పోలీసులకు ఇన్ఫార్మర్ గా ఉండడం, అలాగే వాళ్లకు ఏవైనా అవసరాలు వచ్చినప్పుడు ఆ పనులు చేసి పెట్టడం, ఇలా హెల్పర్ గా ఉండేవాడు. సంజయ్ రాయ్ ఉదయం 4 గంటల సమయంలో సెమినార్ హాల్ వైపు వెళ్లి మళ్ళా తిరిగి 4 గంటల 40 నిమిషాలు, అంటే సుమారు 40 నిమిషాల తర్వాత బయటికి హడావిడిగా వస్తూ సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించాడు. అలా హడావిడిగా బయటికి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే దగ్గరలోని పోలీస్ బరాక్స్, అంటే పోలీసులు బస చేసే చోటుగా చెప్తారు, ఆ పోలీస్ బరాక్స్ లో వెళ్లి పడుకున్నాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ఆ చనిపోయిన డాక్టర్ చేతి గోళ్లలో చర్మ నమూనాలు ఉన్నట్టు తెలిపారు. అయితే ఎవరైతే నిందితుడిగా సంజయ్ రాయ్ ఉన్నాడో అతని చేతికి గాని ఒంటికి గాని చిన్నపాటి గీత కూడా లేదని సమాచారం. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అంత పెద్ద క్రైమ్ చేసిన వ్యక్తి మరలా వెళ్లి పోలీస్ బరాక్స్లోనే ఎందుకు పడుకున్నాడు? మళ్ళీ తిరిగి ఉదయాన్నే అదే హాస్పిటల్కి ఎందుకు వచ్చాడు? ఆ జూనియర్ డాక్టర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ఆ అమ్మాయి తలకు, చెంపకు, పెదవులకు, ముక్కుకు, మెడకి, ఎడమ భుజానికి, ఎడమ మోకాలికి, ప్రైవేట్ పార్ట్స్కి తీవ్రమైన గాయాలున్నట్టు తెలిపారు. దీనికన్నా దారుణమైన విషయం ఏంటంటే, ఆ అమ్మాయి శరీరంలో 150 గ్రాముల వీర్యం ఉన్నట్టుగా తెలిపారు. కానీ ఇది వీర్యమా కాదా అనేది ఇంకా నిర్ధారించాల్సి ఉంది. మీరే ఆలోచించండి, ఇది ఒక్కడు మాత్రమే చేయగలడా? అంత దారుణంగా చంపబడిన వ్యక్తిని చూసి కూడా, పైగా ఆ బాడీ పడి ఉన్న విధానం చూసి కూడా ఆ కాలేజ్ ప్రిన్సిపల్ దాన్ని సూసైడ్గా కన్ఫర్మ్ చేసి వాళ్ళ పేరెంట్స్కి అండ్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేశారు. అంటే ఎవరిని కాపాడడానికి అయిండొచ్చు. ఆగస్టు 9వ తారీఖు సాయంకాలం పోస్ట్ మార్టం ముగిసినా కూడా రాత్రి 11 గంటల 45 నిమిషాలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎందుకు ఇంత ఆలస్యం అంటే, సుమారుగా 3 గంటల నుండి 4 గంటల ఆలస్యం జరిగింది ఇక్కడ. ఎందుకు? ఇవన్నీ పక్కన పెడితే గత 1-2 రోజులుగా వినిపిస్తున్న కథనాలు ఏంటంటే, ఆ కాలేజీలో డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా నడుస్తుందని, ఈ డ్రగ్ మాఫియాలో చాలా మంది పెద్ద తలలే ఉన్నాయని, ఆ కాలేజీలోని బాయ్స్ హాస్టల్లో ఎవరైతే బాయ్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు వేసేలని, అంటే ప్రాస్టిట్యూట్స్ ని తెచ్చుకొని వాళ్ళతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ వాళ్ళ నీలి చిత్రాలు తీస్తూ ఉంటారని అక్కడ స్టూడెంట్స్ చెప్పడం జరిగింది. ఇవన్నీ కాకుండా ఇంకొకటి ఏంటంటే, ఆ కాలేజీలో ప్రాక్టికల్స్ జరిగేటప్పుడు ఒక్క సబ్జెక్ట్కి సుమారు 3 నుండి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని చెప్తున్నారు స్టూడెంట్స్. అది కాకుండా ఇక్కడ అవయవాలు అమ్ముకుంటున్నట్టు, ఆర్గాన్ మాఫియా నడుస్తున్నట్టు, ఈ క్రమంలోనే హత్యకు గురైన డాక్టర్కి ఈ కొన్ని విషయాలు తెలిసినట్టుగా చెబుతున్నారు. హత్యకు గురైన ఆ డాక్టర్ ఎవరైతే ఆ అమ్మాయి ఉందో ఆ అమ్మాయికి ఇక్కడ జరిగే కొన్ని సీక్రెట్స్ తెలుసని, ఆ సీక్రెట్స్ని హయ్యర్ అథారిటీస్కి చెప్పాలనుకుంటుందని, ఇక్కడ చెప్తుందో అని చెప్పేసి తనను హతమార్చారని కూడా చెబుతున్నారు. ఇవన్నీ నిజాలో అబద్ధాలో ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సి ఉంది. సరేనండి, ఇదేదో తాగిన మత్తులో జరిగింది అనుకుందాం. అయితే ఇంత దారుణంగా చంపిన తర్వాత ఒకవేళ శిక్ష తప్పించుకోవాలి అని అనుకున్నట్లయితే బాడీని సెమినార్ హాల్లో అలా వదిలేసి వెళ్లరు. ఆ శవాన్ని మాయం చేయడమో లేదంటే అతను పారిపోవడమో జరుగుతుంది. కానీ అలా జరగలేదు. ఎందుకు? ఆ శవాన్ని చూసి ఫ్యూచర్లో అక్కడ స్టాఫ్ కానీ స్టూడెంట్స్ కానీ నోరు తెరవకుండా, మాట్లాడాలంటే వెన్నులో వణుకు పుట్టేలా భయం కలిగించడానికి ఒక వార్నింగ్ లాగా అలా వదిలేసినట్టుగా మనందరికీ అర్థమవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయానికి వస్తే, ఈ కేసులో పురోగతి కోసం సిబిఐ వాళ్ళు ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ఘోష్ని 5 సార్లు సిబిఐ ఆఫీస్కి పిలిపించారు. అతని వాట్సాప్ చాట్ ఇవన్నీ పరిశీలిస్తున్నారు. దీనివల్ల మనకేం అర్థమవుతుందంటే, ఆ కాలేజ్ ప్రిన్సిపల్ హస్తం ఖచ్చితంగా ఉందని తెలుస్తోంది. సిబిఐ వాళ్ళు పదే అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఆ ప్రిన్సిపల్ని హత్యకు గురైన డాక్టర్ శవాన్ని చూసి కూడా ఆత్మహత్య అని ఎందుకు నిర్ధారించారు? ఒక డాక్టర్గా నీకు అన్నీ తెలిసినా కూడా దీన్ని ఆత్మహత్యగా ఎందుకు చెప్పావు వాళ్ళ పేరెంట్స్కి? ఇది వాళ్ళు పదే అడిగిన క్వశ్చన్. దీనికి ఏం సమాధానం చెప్పారో మనకైతే తెలియదు. ఇంకొక విషయం, శవాల్ని కాల్చే వార్డులో అక్కడ ఉన్న స్టాఫ్ ఏం చెప్పారంటే, ఒక టీవీ ఛానల్లో ఆ రోజు ఆగస్ట్ 9th పోస్ట్ మార్టం జరిగిన తర్వాత బాడీని క్రిమేషన్కి తీసుకెళ్లారు. అక్కడ ఆల్రెడీ 3 శవాలు ఉన్నాయట. కానీ పోలీసులు అక్కడ ఉన్న స్టాఫ్కి ఇది చాలా త్వరగా అయిపోగొట్టాలి అండ్ చాలా అర్జెంట్ అని చెప్పేసి ఆ 3 శవాలు కాదని ఈ డాక్టర్ బాడీని క్రిమేషన్ చేయించారట. ఎందుకు? అలా 1 కాదు 2 కాదు, తీగ లాగే కొద్దీ డొంక కదిలినట్టుగా ఒకదాని వెనకాల ఇంకొక చీకటి కోణం బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ సోషల్ మీడియా ద్వారా అండ్ న్యూస్ ఛానల్స్ ద్వారా
నేను సేకరించి మీ ముందుకు తీసుకొచ్చాను. నిజ నిజాలు ఏంటి అని పోలీసులు, సిబిఐ వాళ్ళు నిర్ధారించాల్సి ఉంది. మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.